హలో ఎవ్రీవన్. మీ ఫోన్, మీ కెరీర్, మీ సోషల్ మీడియా ఫీడ్ ఇవన్నీ కలిసి ఒక డిజిటల్ ధర్మక్షేత్రంలో మారాయా? లేవగానే ఫోమో, కంపారిజన్ అండ్ కన్ఫ్యూజన్లతో యుద్ధం చేస్తున్నారా? అయితే భగవద్గీత చెప్తున్న ఈ 3 రహస్యాల గురించి తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. మీ జీవితంలో మీరు చేయబోయే అతిపెద్ద మార్పు ఇదే కావచ్చు. అయితే లెట్స్ గో టు ట్రై టు చేంజ్ యువర్ లైఫ్. మనమంతా క్రియేటివ్ ఫ్రీడమ్ కావాలని కోరుకునే తరం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం పోరాడుతున్న తరం. కానీ మన మనసులో ఒక పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఆ యుద్ధం పేరే సందిగ్ధత, అంటే కన్ఫ్యూజన్. మనం ఇప్పుడున్న ఈ ప్రపంచం ఒక డిజిటల్ ధర్మక్షేత్రం. మన ఫోన్, మన కెరీర్, మన సోషల్ మీడియా ఫీడ్ ఇవన్నీ ఒక యుద్ధ రంగంలా మారిపోయాయి. మరి మనం ఈ యుద్ధంలో గెలవాలంటే ఎలా? మనకు ఒక గైడెన్స్ కావాలి. అది ఎక్కడ దొరుకుతుంది? ఎవరు ఇస్తారు? పదండి తెలుసుకుందాం. దీనికి సమాధానం సరిగ్గా 5000 సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన భగవద్గీతలోనే ఉంది. మనం మన పురాణాల ధర్మాలు గురించి తెలుసుకున్నప్పుడు మన జీవితంలో ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కోగలం. మొదటిగా మనం తెలుసుకోవాల్సింది స్ట్రెస్ అండ్ అన్సర్టనిటీ. మనలో చాలామందికి గొప్ప టాలెంట్ ఉంటుంది, కానీ మనం ఒక అడుగు ముందుకు వేయడానికి ఆలోచిస్తాం. ఎందుకంటే మనకు భయం. కానీ దానికి కారణం ఏంటి అని మనం ఎప్పుడైనా తెలుసుకున్నామా? కనీసం ప్రయత్నించామా? ఒక్కసారి ఆలోచించండి. మరేం పర్లేదు, నేను చెప్తా వినండి. దానికి మెయిన్ రీజన్ ఫోమో, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అండ్ కంపారిజన్. ఫర్ ఎగ్జాంపుల్, పక్క వాళ్ళు పెద్ద జాబ్ అండ్ గుడ్ ప్యాకేజ్తో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని వాళ్ళని మనతో కంపేర్ చేసుకొని ఒక నెగిటివ్ థాట్స్ని అలవాటు చేసుకోవడం. ఇప్పుడు శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలను విందాం. యుద్ధం ప్రారంభం కాకముందే అర్జునుడు సేమ్ మన సిచ్యువేషన్లోనే ఉంటాడు. తన ముందు ఉన్న వాళ్ళంతా తన బంధువులు. వారిని చంపడం న్యాయమా? యుద్ధం చేయాలా చేయకూడదా అనే కన్ఫ్యూజన్లో అర్జునుడు ఉంటాడు. అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటాడు: క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. అంటే, ఓ అర్జున, ఈ పౌరుషం లేని బద్ధకాన్ని వదిలిపెట్టు. ఇది నీకు తగదు. నీ హృదయంలోని చిన్న బలహీనతను విడిచిపెట్టి ధైర్యంగా నిలబడు అని. మీరు గమనించారా? సేమ్ ఇలాగే మనం మన సమస్యల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అది కేవలం మన బలహీనత అవుతుంది. ఇక్కడ మన భయమే మన శత్రువు అని గుర్తుంచుకోవాలి మనం. సో ఆ భయాన్ని వదిలిపెట్టి ధైర్యంగా మనం ఏవైతే చేయాలని అనుకుంటామో వెంటనే వాటిని మొదలుపెట్టాలి. అలాగే మనకు ఉన్న మరో పెద్ద సమస్య ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్, అంటే తక్షణ ఫలితం. ఈ జనరేషన్ అతిపెద్ద డిమాండ్ ఇన్స్టాంట్ సక్సెస్ కావాలని కోరుకోవడం. ఒక చిన్న షార్ట్ వీడియో పెడితే వెంటనే వైరల్ అవ్వాలని అనుకుంటారు. ఒక చిన్న ప్రయత్నం కూడా లేకుండా రిజల్ట్స్ కావాలనుకుంటారు. కానీ దీనికి గీతలో పరమాత్మ ఎప్పుడో చెప్పారు: కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భమాతే సంగోస్వ కర్మణి. అంటే మనకు మన పని చేయడంలో మాత్రమే అధికారం ఉంది. దాని ఫలితంపై ఏమాత్రమూ లేదు. ఫలితమే నీ పనికి కారణం కాకూడదు. ఎందుకంటే పని చేయకుండా ఉండడానికి కూడా నీకు అధికారం లేదు. అందుకే మీరు కేవలం మీ పని మరియు మీ స్కిల్ డెవలప్మెంట్స్ పైనే ఫోకస్ చేయండి.
ఫలితం అనేది కృష్ణ పరమాత్మకు వదిలేయండి. మీరు చేసే మీ పనిని హార్డ్ వర్క్తో, ప్యాషన్తో చేయండి. దానిని ఒక పూజలా అనుకోండి. రిజల్ట్స్ అదే వస్తుంది, కానీ ఎప్పుడు రావాలి అనేది మాత్రం నీ చేతిలో లేదు. గుర్తుపెట్టుకోండి, మనం కర్మ మాత్రమే చేయగలం. మనకు ఉన్న మరో పెద్ద సమస్య ఎమోషనల్ స్టెబిలిటీ. సింపుల్గా చెప్పాలి అంటే సక్సెస్ అండ్ ఫెయిలియర్లో స్ట్రెస్ అవ్వడం. సక్సెస్ అయితే హ్యాపీ, గాలిలో తేలిపోతాం. అదే ఫెయిల్ అయ్యామో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మన ఎమోషన్స్ అనేవి ఈ రోజుల్లో ట్రేడింగ్ గ్రాఫ్లా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. భగవద్గీతలో దీని గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడో తెలుసా? సుఖ దుఃఖే సమే కృత్వా లాభలాభో జయాజయో తతో యుద్ధాయ యుజస్వ నైవం పాపమా వాప్ససి. సుఖం, దుఃఖం, లాభం, నష్టం, గెలుపు ఓటమిలను సమానంగా చూడు. ఆ తరువాత నీ పనిని స్టార్ట్ చేయి. అలా చేస్తే నీకు స్ట్రెస్ ఉండదు. మనం ఏదైనా ఒక స్టార్టప్ చేసినా, ఎగ్జామ్ రాసినా, విన్ అయినప్పుడు ఎక్కువగా హ్యాపీగా ఉండి, ఫెయిల్ అయినప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే సుఖం తర్వాత దుఃఖం, గెలుపు తర్వాత ఓటమి రావడం సహజం. మనం ఎప్పుడైతే స్టేబుల్గా ఉండగలమో అప్పుడే నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించగలం. నీ టాలెంట్ని, నీ ప్యాషన్ని ఫాలో అవ్వు. అది నీ ధర్మం. చివరిగా, మనం ఫోన్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, లేదా ఇంట్లో ఉన్నా మనకు మన కర్మ మీద మాత్రమే అధికారం ఉంది. అందుకే పని చేయండి, నిరాశను వదిలిపెట్టండి, స్థిరంగా ఉండండి. మీరే మీ జీవితానికి కృష్ణుడు. ఈ డిజిటల్ ధర్మక్షేత్రంలో లేచి నిలబడి మీ ధర్మాన్ని నెరవేర్చుకో. ఈరోజు మీలో వచ్చిన ఆలోచనలను గురించి క్రింద కామెంట్ చేయండి. మీరు ఏ పని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.